చెప్పండి సార్. సార్ చాలా రోజులు రాక, అందుకని కొంచెం వేరే పనుల వల్ల రాలేకపోతున్నాను. రాజేష్ సార్ బాగున్నారా? సార్ బాగున్నాం. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. మెడ్సెట్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? పాపం ఇప్పుడు రెగ్యులర్ గా అప్డేట్ ఉంటారు మీరు. సార్ రెగ్యులర్ గా అప్డేట్ ఉంటారు కదా. అవునవును. కర్ణాటక సార్ కూడా 2 రోజులు లేనట్టున్నారు. రాజేష్ సార్ అదే కొంచెం బాగా హెడేక్ వస్తుంది, కొంచెం వేరే ఒక దానివల్ల రాలేకపోతున్నాను సార్. నేనే మీటింగ్ రావాలని చెప్పి నేనే రాలేకపోతున్నాను. తప్పుగా అనుకోకండి, ఎవరు తప్పుగా అనుకోకండి. అంతే, కొంచెం వేరే పనుల నుండి రాలేకపోతాను. కొంచెం హెడేక్ బాగా సార్, ఎట్లా అంటే తల మీద సుత్త కొట్టినట్టు ఉంది, అందుకే రాలేకపోతున్నాను. చూసుకోండి పర్లేదు. దాని ఊరికే సార్ క్యాజువల్ అడిగాను. పర్లేదు సార్. మీకు ఏంటంటే మీరు నిజంగా సూపర్ రియల్ గ్రేట్ సార్. అంటే ఎంత చెప్పినా కూడా ఇక చెప్పలేం సార్. మీ గురించి చెప్పలేం. అంటే అందరినీ దిగాలు అంటే రంది కొద్ది ఉన్నా కూడా నేనున్నాను ముందు మీకు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీరైనా, తాటిబొమ్మ శంకర్ సార్ అయినా, ఎవరైనా కూడా, మన ఏకే ప్రసాద్ సార్ కానీ ఎవరైనా కూడా, మన కేఎస్ రావు సార్ కూడా, వీళ్ళందరూ మంచి ఇన్ఫర్మేషన్స్ మంచిగా ఇస్తారు. రియల్లీ గ్రేట్ సార్. మీరు దొరకడం మాకు రియల్లీ గ్రేట్. దొరకడం మా అప్లైనర్ ద్వారా మీరు దొరకడం రియల్లీ గ్రేట్. మంచి విషయాలు చెప్తారు సార్. రియల్లీ సూపర్ సార్. ఎంత చెప్పినా చాలా తక్కువే సార్ మీకు. సార్ అదే సార్. శంకర్ సార్ థ్యాంక్ యూ. అజయ్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందుంటారు సార్, అందరికంటే ముందు మీరు ఉంటారు. ఏం టెన్షన్ పడొద్దని. ఆ యొక్క వర్డ్ అనేది రియల్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఓకే సార్, థ్యాంక్ యూ. సో ముందు వెనుక తర్వాత బట్ ఇదేంటంటే ఇది మనకి మనీతో కూడుకున్నది కనుక చెప్పడం వరకే మన బాధ్యత ఉంటుంది. సో ఎవరైనా కూడా మెయిన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరికి వారు అంటే ఒకరి మీద డిపెండ్ లేకుండా, ఒకరి మీద మనం ఆధారపడకుండా సో మనమే గట్టిగా, అంటే మనమే ఒక పవర్ఫుల్గా తయారవ్వాలన్నమాట. మనిషి అంటే మనకి దేవుడు అందరికీ కూడా మంచి ఆలోచన విధానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ప్రతిదీ అందరికీ కూడా ఒక పర్ఫెక్ట్గా, అంటే చాలా బాగా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మనం ఏ విధంగా యూటిలిటీ చేసుకుంటున్నాం, అంటే ఏ విధంగా మనం దాన్ని వాడుతున్నాం, ఏ విధంగా మనం దాన్ని వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఏ విధంగా మనం వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఒకరు చెబితే అంటే ఉన్న విషయాన్నైనా కూడా, మనలో ఉన్న విషయాన్ని కూడా మనము ఒక్కోసారి తెలుసుకోలేకపోతాం. కాకపోతే బట్ మన మీటింగ్ల వల్ల కావచ్చు, లేకపోతే ఇంకొకరితో మనం డిస్కస్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే సమాజంలో ఎక్కడైతే మనకు నచ్చిన విషయాలు జరుగుతాయో అక్కడికి వెళ్ళడం వల్ల కావచ్చు, తద్వారా మనకు లోపల ఉన్న విషయాలు, సపోజ్ అక్కడ ఏదైనా మాట విని ఒక ఆపర్చునిటీ దొరకడమో, లేకపోతే నువ్వు నిజంగా మారిపోవడమో, అంటే సో కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమవుద్ది, సో నేను ఇంతకుముందు అట్లా లేను, ఇప్పుడు చేంజ్ అయ్యాను, అంటే మంచిగా అయ్యాను అంటే ఆ తర్వాత అర్థమవుద్ది. బట్ అక్కడ అది నీలోనే ఉంది, అది నీలో ఆల్రెడీ ఉంది.
కాకపోతే అది కొద్దిగా బయటకు రావడము, నువ్వు నీలో ఉన్న విషయాన్ని నువ్వు గ్రహించడము లేట్ అయినట్టు, అంతే తప్ప బట్ అది నీలోనే ఆల్రెడీ ఉంది. సో అందుకే నేను ఏమంటానంటే మనం దాన్ని గ్రహించడం అన్నమాట. ఖచ్చితంగా మనం దాన్ని తెలుసుకోకపోవడం ప్రాబ్లం. తెలుసుకుంటే అన్నీ మనకు దేవుడు మనలోనే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే విశ్వం ఏదైతే ఉందో విశ్వం అందరికీ అన్నీ ఇచ్చింది ఆల్రెడీ. యూనివర్స్ అనేది మన ఆల్రెడీ అందరికీ ఇస్తుంది. బట్ దాన్ని తెలుసుకోవడం, ఎప్పుడు తెలుసుకుంటున్నాం, తెలుసుకోకపోవడమే, తెలుసుకోవాల్సింది అవసరం ఉంటుంది, తెలుసుకోవాల్సింది ఉండాలి, తెలుసుకోవడమే ముఖ్యం. ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటామో సో ఇక మనం ఎందుకు ఏంటి కథ అనేది సో ఓవరాల్గా మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, యాజ్ యూజువల్గా బిజినెస్ కూడా సేమ్. ఇక్కడ మనం పీవీసీ కూడా అంతే సేమ్. పీవీసీలో చూడండి ఎన్నో మెసేజ్ చూస్తాం మనం. ఒక్కొక్కరు అయితే దీపం పెట్టేశారు. దీపం పెట్టడం అంటే ఆల్రెడీ అయిపోయింది, లాభం లేదని దీపానే పెట్టేశారు. అయినా కూడా మనం మీటింగ్ చేసుకోవడం అంటే తనకు అలా అనిపించింది, ఇక లాభం లేదు, ఇక నాకు వేస్ట్, అంటే తనకు వేస్ట్ అనమాట. ఎవరైతే దీపాన్ని పెట్టారో తనకి వేస్ట్. ఒకవేళ పొద్దున వచ్చిన డబ్బులు ఒకవేళ ఇవి వాడుకున్నారు అనుకోండి, ఏమవుతుంది ఐ డోంట్ నో. బట్ నేనైతే అనుకోను వాళ్ళకి మంచిగా ఒకవేళ మరి పెరిగి ఆ డబ్బులు వాళ్ళు యూజ్ చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళు దీన్ని అలా చేశారు కనుక వాళ్ళు యూటిలిటీ చేసుకోకూడదు నాకు తెలిసి. బట్ అట్లా అనకూడదు మనం. అది ఆ సమయానికి వాళ్ళకి అలా అనిపించింది, అలా అన్నారు. రేపు పొద్దున మంచిగా అనిపిస్తే మంచిగా అంటారు, అంతే. అది వేరే విషయం అనుకోండి. శని వాళ్ళు అనకూడదు అట్లా. అంటే నేను అనేది వాళ్ళు అట్లా అన్నా కూడా మనం అలా అనుకోవట్లేదు కనుక మనం ఇక్కడ ఉన్నాం, రైట్? మనం అలా అనుకోలేదు. మనం ఎప్పుడు కానీ మనకు మంచి ఒక ఇదిగా ఉండబోతుంది అనే ఆలోచనతో ఉండి మనం ఇప్పటికి కూడా మనం మంచిగా ముందుకెళ్తున్నాం అట్లా. అంటే ఒక్కొక్కరి భావన, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఒకటే మాట అంటాను, అఫ్కోర్స్ మనము ఒకరి ద్వారా మన మైండ్ చేంజ్ అయినా లేదా మనకి ఏదైనా కొంచెం ఏదైనా కూడా మనం వాళ్ళని గుర్తు చేసుకోవడంలో తప్పు లేదు. బట్ ఇక్కడ బిజినెస్ విషయానికి వస్తే సో రియల్గా చెప్తే నిజంగా మనం ఇక్కడ మనమే నేర్చుకోవాలి. ఇది బిజినెస్ వేరు. సో మనం కదలిక మెదలిక అక్కడ అది వేరు. బట్ బిజినెస్లో మాత్రం ఖచ్చితంగా మనమే పవర్ఫుల్ అవ్వాలి, మనమే నేర్చుకోవాలి. ఆ కేపబిలిటీ ఉంది, బట్ మనం అనుకుంటాం లేదు అనుకుంటాము. సో భయపడితే పనికిరాదు, అవునా? సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఏదైతే లోపల ఉందో, ఏదైతే మీలో నాలెడ్జ్ ఉందో దాన్ని బయటకు తెచ్చుకోవడం, దాన్ని ఎక్కడ నేను మనసు పెట్టాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనేది అది మీలోనే మనలోనే లోపల ఉంటారన్నమాట. ఓకేనా? సో దాన్ని తీయని వెతికి ఎక్కడికి వచ్చినా, ఎక్కడ ఉన్నా, ఎన్ని మాటలు విన్నా కూడా సో మీలో ఉన్న పవర్ని వెతికి పట్టండి. సో అది ఇంకా దాన్ని మీరు గుర్తించారంటే యు ఆర్ ద సక్సెస్. నువ్వు సక్సెసే కంపల్సరీ. కొద్దిగా హెచ్చుతగ్గులు వస్తాయి కానీ నువ్వు ఆల్రెడీ సక్సెస్ బాటలో ఉంటావు, కంటిన్యూస్గా సక్సెస్ బాటలో ఉంటావు. అది ఒక్కటి తెలుసుకుంటే ఓకేనా? సో నేను ఒక 2 సార్లు అంటారు మరి పీవీసీ మీడియా గురించి ఎవరు అడగట్లేదు, ఎందుకు పెరగట్లేదు అని చెప్పేసి, మరి మీడియా అలా చెప్తున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. సో మనం ఎక్కడ ఉన్నాం సార్? పీవీసీ మెటా ఇదిలోనే ఉన్నాం కదా. మనం పీవీసీ మెటా అనే ఒక గ్రూప్లోనే ఉన్నాం. సో ఆ ఫ్యామిలీగా మెంబర్స్గా మనము ఎవరు అడిగినా అడగకున్నా, సో ఇప్పటిదాకా మనం మాట్లాడాం సార్. ఎవరైనా నన్ను అడిగారా మీరు మాట్లాడండి అని, లేదంటే ఎగ్జాంపుల్ ఇలాంటి ఈ మోడల్ మాట్లాడండి అని? సో లేకపోతే మేము మీటింగ్ చేస్తున్నామని చెప్పేసి రావడం జరుగుతుంది, వినడం జరుగుతుంది,
ఇక్కడ నాలెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. బట్ బిఫోర్ ఆన్ దట్ మీటింగ్ మీరు చేయండి అని చెప్పేసి ఇక్కడ వినేవాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్లీ అంతకుముందు మమ్మల్ని అడిగారా? లేదు కదా. సో అట్లా ఆ విధమైన ఆలోచన విధానం అలా ఉంటుంది అనమాట పబ్లిక్కి. ఓకే, నో ప్రాబ్లం. వేటిని కూడా నేనే చెప్తాను ఆల్రెడీ, ఏది లోనికి తీసుకోవాలనో అదే తీసుకోవాలా, ఏది మనము మనసులోకి తీసుకోవాలా నో అది మాత్రమే తీసుకోవాలా. అన్నిటిని తీసుకుంటే ఏమవుతుంది సార్? అన్నిటిని తీసుకుంటే ఏమవుతుంది? సో ఈవెన్ మనం ఒక ఫోన్ బట్టి కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. సో దానికి కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే బర్దాస్త్ చేసుకుంటుంది, అంటే అంతవరకే అది యూటిలైజ్ అవుతుంది. ఎక్కువైనప్పుడు ఏమవుతుంది సార్? సో అప్పుడప్పుడు ఆ అప్లికేషన్ పని చేయకపోవడము, లేకపోతే ఫోనే పని చేయకపోవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఆ ఉదాహరణ తీసుకున్నా కూడా, సో మనం ఇంకా ఎంత నీట్గా ఉండాలి, అంటే ఇంకెంత ఫ్రెష్గా ఉండాలి, అంటే ఏది మనము మనసులోకి ఏది, సపోజ్ మన హెల్త్ విషయంలో కూడా కొంతమంది తినే పదార్థాలు చాలా ఉన్నాయి, కొంతమంది ఒక్కొక్క దాన్ని అసలే ముట్టరు. ఎందుకు నువ్వు తినవంటే, ఎందుకు ముట్టవంటే సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళు కారణం చెప్తా ఉంటారు. బట్ ఇంకొక వ్యక్తి దాన్ని తింటున్నాడే, బట్ నువ్వు తినేది ఇంకొకరు తినరు. సో దానికి కారణం వాళ్ళు ఒకటి చెప్తారు, మీరు తినడానికి వాళ్ళకు నచ్చకపోవచ్చు, వాళ్ళు తినేది మనకు నచ్చకపోవచ్చు. అంటే అర్థం ఏంటి? అది తినే వస్తువే, బట్ నీకు ఏది సూటబుల్ అవుతుంది, మనకి ఏది సూటబుల్ అవుతుంది, ఏది మన హెల్త్కి బాగుంటుంది. హెల్త్ పరంగా అయితేనేమో ఏది మనం తింటే హెల్త్ మనకి, నీ హెల్త్ అందరినీ చూడకు, నీ హెల్త్ బాగుంటుంది, అంటే మన హెల్త్ బాగుంటుంది మనకు పర్సనల్గా. అందరు తింటున్నారు కదా అని చెప్పేసి మనం తింటే బాగోదు. యాజ్ యూజువల్గా సేమ్ బిజినెస్ కూడా అంతే. సో అందరూ చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం చేయడం కాదు, నువ్వు నీకేం కావాలో నువ్వు తెలుసుకో, నీకేది సూటబుల్ అవుతుంది. ఒక నిమిషం డిస్టర్బ్ అవుతాం, మరి క్లోజ్ చేస్తేనే. సో మనము అంటే మనకు ఏది సూటబుల్ అవుతుంది, సో మనము ఎక్కడ ఏ నాలెడ్జ్ని గెయిన్ చేయగలం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అది తెలుసుకున్నప్పుడే అటు ఆరోగ్యం కావచ్చు, ఇటు మన బిజినెస్ కావచ్చు, సక్సెస్ బాటలో మనం వెళ్తాం. అందరూ ఉన్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటే, సో తనకు సూటబుల్ అయింది లేదా తనకు సూట్ అయింది కరెక్ట్గా కనుక వాళ్ళు చేస్తుంటారు, మనకి సూటబుల్ అవుతుందని మనం చూసుకోవాలి. ఓకేనా సార్? సో నెక్స్ట్ మాట్లాడండి సార్. సో నేను కొద్దిగా మరి సార్ ఇందాక మీరు ముందుంటారు అంటే ఓకే, అంటే ఈవెన్ ఆ సార్ని కావచ్చు, నన్ను కావచ్చు, లేకపోతే నన్ను లేకపోతే ఆ సార్ నాకు ఐడియా లేదు, బట్ ఎవరినన్నా కూడా సో నాకు కొద్దిగా ఇది చెప్పాలనిపించింది. సో మనము ఎంత పవర్ఫుల్గా తయారైతే అంత మంచిగా అనేది నా ఇంటెన్షన్ అనమాట. అంటే ఎవరికి వారు అట్లా అవ్వాలి. వినడంలో తప్పు లేదు, మనం అడగడం తప్పు లేదు, సో సమాజంలో తిరగడం తప్పు లేదు, సో ఏది చేయడంలో తప్పు లేదు. బట్ ఏది బెస్ట్, ఏది కరెక్టు, సో ఏది నాకు కరెక్టు, ఏది నాకు సూట్ అవుతుంది, ఇటు హెల్త్ పరంగా ఇటు బిజినెస్ పరంగా రెండూను సో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అదర్వైజ్ వి డోంట్ సర్వైవ్. ఇంకొకరిని చూసి, ఇంతకుముందు మా పెద్దలు ఒక సామెత చెప్పేవాళ్ళు అనుకుంటా, నక్కను చూసా ఏదో సంథింగ్ వాత పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. కాదు, పులిని చూసి నక్కను వాత పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. అలా పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అవ్వదు, సో పులి నక్క అవ్వదు అన్నట్టుగా. సో మనకు ఏది సూటబుల్ అవుతుంది, ఏది కరెక్ట్ అనేది మనకు తెలుసుకోవడంలో మనం ముందంజలో ఉండాలని చెప్పాలనిపించి ఇది చెప్పడం జరిగింది అనమాట. అంతే, జస్ట్ ఒక మాట గుర్తొచ్చింది. ఇంకా వాట్ నెక్స్ట్ సార్? మాట్లాడండి. ఇక్కడ రాజేష్ పల్నాడు సార్తో మాట్లాడక చాలా రోజులు అవుతుంది సార్, మాట్లాడండి సార్. నో ప్రాబ్లం, మీ మనసులో ఉన్న భావన చెప్పండి, పర్లేదు సార్, మేమేం అనుకోము. చాలామంది దీనికి దీపాలే పెట్టేశారు, మీరు అనడంలో తప్పేముంది సార్?
వెల్కమ్ సార్. ఫ్రీగా ఉంటే రాజేష్ పల్నాడు సార్ ఇక్కడ మరి ఉన్నారు సార్. మీకు ఇన్విటేషన్ ఇచ్చాను సార్. ఫ్రీగా ఉంటే ఒక 2 మాటలు మాట్లాడండి సార్. ఓకే సార్, మేబీ బిజీగా ఉన్నట్టున్నారు. సో ఇంకా సార్ మీరు మాట్లాడితేనే కదా నాకు కొన్ని ఆలోచనలు వస్తాయి, లేదా నేను మాట్లాడడంలో నాకేం ఇది లేదు, నేను ఎంతసేపు అయినా మాట్లాడగలను. బట్ మీరు మాట్లాడితే కొంచెం అందులో నుంచి కొన్ని బయటకు వస్తాయి విషయాలు. ఎప్పుడైతే క్రాస్ క్వశ్చన్ వస్తుందో అప్పుడే లో నుంచి విషయాలు మనకు బయటకు వస్తాయి. చాలామంది అడ్మిట్లో ఉన్నారు, మీరు మాట్లాడచ్చు. అడ్మిట్ లేని వాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నేను గోవింద్ సార్, ఉప్పలపాటి. నమస్తే సార్. సార్ నా పేరు వచ్చి ఉప్పలపాటి గోవింద్, తెనాలి, గుంటూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ సార్. నేను మా అప్లైన్ వచ్చి పెరుగు శివరామకృష్ణ ప్రసాద్ గారు పెర్లవైన్లో. నేను అమర్జీస్ అండ్ ఎమరాల్లోనే ఉన్నాను ఇప్పుడు కూడా పీవీసీ మీటాలో కొనసాగుతున్నాను సార్. ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులైనా సరే మీరు మాకు అందరికీ గత 6 సంవత్సరాల నుంచి మాకు మంచి సర్వీస్ ఇస్తున్నారు సార్. మంచి విషయాలు మాకు తెలియపరుస్తున్నారు. అలాగనే మార్నింగ్ తాటమల్లి శంకర్ సార్ కానీ ఎంతో మందికి, వందల వేల మందికి కూడా వారు ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మీరు ఎంతో మందికి మోటివేషన్ చేసి మమ్మల్ని ఎక్కడ కూడా మమ్మల్ని అసంతృప్తి లేకుండా ఎప్పుడు కూడా మమ్మల్ని చంద్రశేఖర్ సార్ కానీ, కోట ఇంగ్లీష్ గారు కానీ, మీరు కానీ గతంలో ఎవరైతే మనకు మోటివేట్స్ వారు కానీ ఏది ఏమైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మీతో కలిసి మేము కూడా ప్రయాణంలోనే ఉన్నాం. మేము ఎంత మటుకైతే చేసుకోగలం అంత మటుకు చేసుకుంటూనే ఉన్నాం సార్. ఏది ఏమైనా మేము ఎంత చేసామన్నది కాదులేదు సార్. ఈ రేపు రోజున ఉన్నతంగా స్థాయికి వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని ఎవరిని మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కాలేదు సార్. ఎక్సలెంట్ గా మీరు మాత్రం మాకు మంచి మాకు ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, ఏది ఏమైనా అదే చాలా కాలం అయింది మాట్లాడక, తమరితో ఒకసారి షేర్ చేసుకుందామని ఒక ఆలోచనతో మాకు ఇచ్చిన అవకాశాన్ని అందుకని చేస్తున్నాను సార్. రాజమల్లి వెంకటేశ్వర గారు కానీ, ఇట్లా ఏకే ప్రసాద్ సార్ కానీ, వేణు అనుద్దన్ గారు కానీ, ఇట్లా పేరున అందరూ, మన కేకే యాదవ్ గారు కానీ, అసలు మొదటి నుంచి కూడా గత 6 ఏళ్ల నుంచి అందరూ, సోమసుందర్ రెడ్డి గారు కానీ, మన వీరాంజలి గారు కానీ, ఇట్లా పేరున ఎంతో నిజంగా సార్. గతంలో మన తాటమల్లి శంకర్ సార్ చెబుతూ ఉండేవాళ్ళు, ఏమని చెబుతూ ఉండేవాళ్ళు అంటే డిపి అనే ఎప్పుడు కూడా అది ఎప్పటికెప్పుడు పంపిస్తా ఉన్నాను. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు షేర్ చేసుకోలేదు సార్. వ్యాలెట్ ఫార్మింగ్ లో నాకు 7,000 డిపి పడుతున్నాయి సార్, $7,000 పడుతున్నాయి సార్. అంటే చూడండి సార్, అది మీరు చెప్పిన సూచనలు, తాటమల్లి శంకర్ సార్ చెప్పిన సూచనలు ఎప్పటికెప్పుడు 105 చేసుకోవటం వలన ఇలా 7,000 VSDలా పడుతున్నాయి సార్ అక్కడ నాకు. చూడండి సార్, అది ఇవాళ రాకపోవచ్చు సార్, కొంతకాలానికి వస్తుంది. దేనినైనా ఓర్పు. కానీ ఒకటి సార్, ఇక్కడ లక్షల్లో నేను పెట్టాను సార్. ఈ క్షణంలో నేను ఎంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను సార్. కానీ ఈ బిజినెస్ చేసినా ఇబ్బందిగానే ఉంటాం, చేయకపోయినా ఇబ్బందిగానే ఉంటాం. ఆ ఇబ్బందులు అనేది భగవంతుడు ఏదో ఒక రూపంలో తీయాలా. కానీ అంటే నేను జనరల్ గా మాట్లాడుతున్నాను సార్. బిజినెస్ లో ఇప్పుడు ఇదే పెట్టుబడి ఏదో దాంట్లో పెడితే వెళ్ళిపోతే ఏం చేస్తాం? ఇక్కడ కళ్ళ ముందు అగపడుతుంది అని నా అభిప్రాయం సార్. ఇక్కడ కళ్ళ ముందు అగపడుతుంది, ఏమి అవ్వదు, ఏదో ఒక టైంలో మనకు మంచి జరిగిద్ది. మీరు ఇచ్చిన సూచనలు ఎప్పుడు కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్న వ్యాలెట్లతో ఇలా బిఎన్బిగా మార్చుకొని విత్తుడాలు పెట్టి అబ్బాయి చేస్తాడు సార్. ఎక్కువ మా పెద్ద అబ్బాయి చేస్తాడు. ఎక్కువగా మొదటి నుంచి కూడా పెర్లవైన్ లో ఉన్నప్పుడు కానీ కూడా ఎక్కువగా అబ్బాయి. నేను మోటివేషన్ అండ్ ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూ ఉంటాను మీ దగ్గర. అబ్బాయికి సపోర్ట్ ఎంట పెట్టుకొని తీసుకెళ్తున్నాను సార్. ఏదో ఒక రోజు మన పీవీసీ మీటా పార్ట్నర్స్ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారని నాకైతే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను సార్. ఆ భగవంతుడు నిజంగా నాకు అనిపిస్తుంది. చాలా ఓర్పు అవసరం. ఓర్పుతో ఉండండి పార్ట్నర్స్ మొత్తం కూడా. మీరు ఎంత ఇబ్బందులు ఉన్నారో తెలియదు కానీ అంతకంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాను సార్, అది మాత్రం వాస్తవం. కానీ ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను సార్. ఎన్నో వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, కంటికి కనపడతల్లా. అవన్నీ డోంట్ కేర్. ఎంతో మంది మన లీడర్లు, అమతిస్టులు, తోబాజులు, రూబీలు అందరూ మనం అప్డేట్ అయితే తిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం వాళ్ళ దగ్గర సింగిల్ టీ కూడా తాగలేదు. అయినా మటుకు మీకు సింగిల్ టీ కదా మిమ్మల్ని చూడకపోయినా కూడా మీరు మాకు మంచి సర్వీస్ ఇస్తున్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. మా కుటుంబాల వ్యక్తిగత జీవిత విశేషాలు
గాని చాలా మంది మన కేఎస్ రాజు గారు ఇట్లా పేరు పేరున అసలు ఒక్కళ్ళని గారు మన మార్నింగ్ అయితే సుజాతం గారు కానీ కేఎస్ రాజు గారు కానీ రాజమల్లి వెంకటేశ్వర గారు కానీ మామూలు రమేష్ గారు కానీ ఇట్లా పేరు పేరున ఎందుకంటే ఆ మీటింగ్ లో జరిగే విషయాలు ఈ మీటింగ్ లో కూడా తెలియపరచాలి. అక్కడ ఎంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ కూడా సార్. ఏది ఏం లేదు సార్, ఈ 2 మీటింగులు మన వీరాంజలి గారు చెప్పినట్టు సూర్యచంద్రుడు లాగా ఎప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. ఏదో ఒక రోజు అందరం కోటేశ్వరులు అవుతామని నాకు నమ్మకం ఉంది సార్. పార్ట్నర్స్ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ 2 మీటింగులు ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రం గొప్ప వాళ్ళు అవుతారు సార్ అని నేను ప్రగాఢ విశ్వాసం నమ్ముతూ థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, నాకు ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కూడా మీరు మరి చాలా విషయాలు, మంచి విషయాలు, చాలా విషయాలు మాట్లాడతారు 100%. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ సార్, ఇంకా ఎనీథింగ్స్ రండి సార్, మాట్లాడండి. మీలో ఉన్న మీ దగ్గర మీకు ఏదనిపిస్తుంది మాట్లాడండి, ఏముంది సార్. సో పరస్పరంగా మనం మాట్లాడుకుంటున్నాం అంతే, దాంట్లో మీరు ఇలా అన్నారు అలా అన్నారు ఏముంది సార్, నా ప్రాబ్లం. ఓకే, మల్లేష్ అనే సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. పివిసి కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారు సార్? సార్ మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం సార్. ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ జరిగే మీటింగ్ గ్రూప్ కి యాడ్ మెంబర్ అంటే మన కొత్త వాళ్ళని యాడ్ చేద్దామంటే అవ్వట్లేదు సార్. అది లింక్ కూడా ఎక్స్పైర్ అని వస్తుంది. లింక్ ఎక్స్పైర్ అని వస్తుందా? ఏది మీరు అనేది జరిగేది లేకపోతే వాట్సాప్ లేకపోతే ఇది సార్ ఇప్పుడు జరిగే మీటింగ్ జరిగేది టెలిగ్రామ్ దా? అవును సార్. మీరు ఎలా యాడ్ అయ్యారు ఇందులో? ఇందులో మా ఫ్రెండ్ యాడ్ చేసిండు నన్ను, శ్రీనివాస. అప్పుడు మీరు నాకు నెంబర్ ఇవ్వగలుగుతారా? మీ నెంబరు ఇవ్వగలుగుతా సార్. 99630 1 minute 99630 160 65 సార్. మీ పేరు మల్లేషా? అవును సార్. సార్ మీరు సార్ ఎక్కడ నుంచి సార్ మీరు? సార్ నేను హైదరాబాద్ నుంచి సార్. మాది ఓన్ ప్రాపర్ వచ్చేసి నల్గొండ, చండూరు సార్. ఓకే, హైదరాబాద్ ఎక్కడ ఉంటారు సార్? నేను హైదరాబాద్ లో ఉప్పల్ సార్. ఇక్కడ నేను మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను సార్. మీకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, యాడ్ ఉన్నా సార్. నేను మీరు ఉన్నారా గ్రూప్ లో? ఉన్నారా? ఓకే, చూస్తానైతే. ఎందుకంటే మీరు లింక్ ఎక్స్పైరీ అని వచ్చింది అన్నారు, అందుకని చెప్పేసి నేను ఒక్కడిని చూస్తాను. ఇప్పుడు మీరు గ్రూప్ లో ఉన్నారు అని చూస్తాను ఇప్పుడే. జస్ట్ మినిట్. అలా రాకూడదు అనమాట. మెసేజ్ పెట్టండి సార్. మీ నెంబర్ కి అని పెట్టనా సార్? చెప్పండి. ఓకే సార్, పెడతా సార్ ఇప్పుడే. ఎస్ వచ్చింది సార్. ఓకే నేను ఇదే మన టెలిగ్రామ్ లింకే పంపించి పెడుతున్నాను. ఓకే సార్. ప్రాబ్లం అయితే నాకు చెప్పడానికి ఓకేనా? ఓకే సార్, ఖచ్చితంగా. నేను తర్వాత గ్రూప్ లో కూడా ఇప్పుడు షేర్ చేస్తాను లింక్ ని. సరే సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు అటెండ్ కాకుండా ఇలా చేస్తే ఇలా వస్తుంది అనేది నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి, అంతే. ఓకేనా సార్? సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇంకా సార్ ఎవరైనా ఎంటర్ చేయొచ్చు, మాట్లాడచ్చు. సో ఈరోజు పరస్పరంగా మాట్లాడదాం. లేకపోతే నేను మాట్లాడితే నేను ఏదో మాట్లాడతాను, ఏదో నేను మంచి చెప్తున్నా చెప్పి నేను అనుకుంటాను. బట్ మీకు అది మంచిగా చేయడం అనేది ఇంతకుముందు ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా మనకి ఏది కావాలనో అది వస్తే మనకు మంచి అనిపిస్తాయి కదా సార్. ఏది కావాలనో అది ఆ విషయాన్ని గురించి తెలిసి ఆ విషయాన్ని గురించి మాట్లాడితే అది మనకు మంచి అనిపిస్తుంది, అవునా? సో నాకు నచ్చింది నేను చెప్పుకుంటూ వెళ్తాను, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మీకు ఏది కావాలా అనేది నాకు తెలియాలి కదా, అట్లా.
అందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు. లేకపోతే నేనేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం. నాకు టైం తెలియదు, నాకు ఏది ఉండదు, నేను వెళ్తూనే ఉంటా. ఓకేనా, నేను ఆగను ఇక్కడ. మీ అందరికి కూడా అదే చెప్తాను, నేను కూడా అదే చేస్తాను అనమాట. బట్ అందులో నుంచి వెళ్ళి చెప్పారు కరెక్టే, మనము ఆ విధంగా వెళ్తే నాకు సూటబుల్ అవుతుందా లేదా అంటే అనేది ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఓన్లీ చెప్పడం వరకు మాత్రమే ఉంటుంది. సో ఏది నాకు సూటబుల్ అవుతుంది, ఇక్కడ ఒక్క విషయం చెప్పట్లేదు, మేము చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే పాయింట్ మీద మేము ఎప్పుడు మాట్లాడతామంటే ఒకే ఒక్క పాయింట్ మీద మేము 2 గంటలైనా మాట్లాడతాం. ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మాత్రమే ఆ పాయింట్ మీద మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే కొద్దిసేపు ఫిజిక్స్ గురించి మాట్లాడడం, కొద్దిసేపు జనరల్ నాలెడ్జ్ గురించి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అదే మీరు ఏదైనా అడిగారనుకోండి, ఇదైతే బాగుండు, లేదా మీరు ఒక క్వశ్చన్ వేసారనుకోండి, చూసారా సార్కి లింక్ ఎక్స్పైర్ వస్తుంది అదే చెప్పి అన్నారు, నేను నెంబర్ సేవ్ చేసుకోవడం జరిగింది, సార్కి ఇప్పుడు లింక్ పంపించాను. సో ఇవన్నీ కూడా చేసేసాం. ఎందుకు చేసాం? ఇప్పుడు మీరు అడిగారు కనుక మేము చేస్తాం దీన్ని, లేకపోతే మేము చేస్తామా? అసలు చేయం కదా. సో అట్లా ఇప్పుడు నేను మళ్ళీ పీవీసీ మెటా జీసీసీ మన లర్న్ అండ్ ఎర్న్లో కూడా ఈ లింక్ని నేను షేర్ చేశాను అందరికీ. ఎందుకంటే అలా ఎంతమందికి వస్తుందో తెలియదు, సార్ ఒక్కరు మాత్రం అడిగారు మనకి అట్లా. సో అందుకని చెప్పేసి మీరు మాట్లాడితే సో వీఆర్ గోయింగ్ టు పార్ట్ ఆఫ్ దట్, అంటే ఆ విషయాన్ని ఆ అంశం మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. లేదంటే నా దగ్గర ఆస్పెక్ట్ చాలా ఉంటాయి సార్, వేరే అంటే అంశాలు చాలా ఉంటాయి నా దగ్గర. బట్ మన మైండ్ నడిచిన దాన్ని బట్టి ఎటైనా వెళ్ళొచ్చు, ఏదైనా చెప్పచ్చు నేను. బట్ మీకు కావాల్సింది సబ్జెక్ట్ రావాలి అంటే మీరు నన్ను అడగాల్సింది ఉంటుంది, లేదా మీలో ఉన్న విషయాల్ని షేర్ చేసుకుంటే దాని గురించి నా మైండ్ సెట్ అలా వెళ్తుంది. అవునా సార్? ఈరోజు సంపత్ సార్ వచ్చారు, గ్రేట్. సంపత్ సార్ని చూస్తున్నాను, మరి చాలా రోజుల తర్వాత చూశానా, లేకపోతే సార్ రోజు వస్తున్నారేమో, బట్ నేను చూడలేకపోవచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను సంపత్ సార్ని చూస్తున్నాను. ఫ్రీ ఉంటే కనుక ఒక 2 నిమిషాలు షేర్ చేసుకోవచ్చు సార్. మీ మాటలు కూడా వినక చాలా రోజులు అవుతుంది. సంపత్ నందులూరా సార్? నందూరి. ఓకే, మేబీ సార్ బిజీ ఉన్నట్టున్నారు, లేకపోతే మనం పిలవడం ఆలస్యం వెంటనే వచ్చేవారు. సంపత్ నందూరి, రైట్. సో సార్ మరి డిపార్ట్మెంట్లో ఉంటారు కనుక సో ఒక్కోసారి డ్యూటీని బట్టి మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇంకా ఎనీ లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. గుడ్ ఈవినింగ్ సార్, రాజు సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మీటింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ లీడర్స్ అందరూ కూడా సార్, ప్రతి ఒక్కరు ఒక్కొక్క డైమండ్ లీడర్ సార్. మీరు లీడర్ గా ఫీల్ అవ్వాలి, ఓవరాల్ గా రావాలి సార్. ఓవరాల్ గా వచ్చి మీ మనసు, సార్ ఇందాక చెప్పారు, మీ మనసులో ఏమనిపిస్తుందో అది మాట్లాడండి. అది చెప్తే దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకోవచ్చు, నాకు ఆలోచనలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. మీరు వాలంటీర్ గా రావాలి సార్. ఎందుకంటే ఒక్కరే సబ్జెక్ట్ లేదు ఇప్పుడు, ఎందుకంటే అప్డేట్ లేదు. రాజేష్ సార్ ఎంత సమయం 1 అవర్ 1.5 గంట సేపు ఒక పర్సన్ పైన డిపెండ్ అవడం అనేది ఒకసారి ఆలోచించండి. ఒక పర్సన్ ఒక ఆలోచన తీసుకొని వస్తే దాన్ని బట్టి మనం సబ్జెక్ట్ తీసుకోవచ్చు, కొత్త రకంగా వెళ్ళొచ్చు. అది ప్రతి ఒక్క సభ్యురాలందరూ కూడా అర్థం చేసుకోండి. ఒకరికొకరు సహకారం చేసుకున్నాం సార్, మీటింగ్ రన్ చేసుకున్నాం. ఇది మనం అందరూ కూడా బాగా ఆలోచించాల్సిన విషయం సార్. ప్రతి ఒక్కరి బాధ్యత. మీటింగ్ రన్ చేయడం రాజేష్ సార్ బాధ్యత కాదు. ఆయనకి చాలా పనులు ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతగా తీసుకొని మీటింగ్ రన్ చేసుకోండి. మన మీటింగ్ ఇది, మన టీవీసీ మీట కోసం ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాం, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో అది అందరూ అలా అర్థం చేసుకోండి సార్. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే వ్యక్తే రాజేష్ సార్ ఉన్నారు ఆయన మాట్లాడతారు. ఎంతసేపు అని మాట్లాడతారు, ఎన్ని రోజులు మాట్లాడతారు, నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది ఒకే పర్సన్ పైన డిపెండ్ అయ్యి మీటింగ్ జరగడం అనేది అక్కడ
ఏం ఉండదు. మనకి అమూల్యమైన సమయం వృధా అయిపోతుంది. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డిఫరెంట్ ఆలోచిస్తారు. మీ మైండ్ సెట్ ని ఇక్కడ పంచుకోవడం వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది సార్. మీకు అది అందరికి బెనిఫిట్ అవుతుంది, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు పివిసి మెటా గురించి నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు అప్డేట్ గురించి నిన్న ఒక టాపిక్ చెప్పాను. ఏంటంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు ఫ్యూచర్ ఇయర్స్ గురించి సస్టైన్ చేసేటువంటి ఉద్దేశంగా ప్రాజెక్ట్ ని లాంగ్ టైం నడిపించే విధంగా 2030లో కమ్యూనిటీ మార్కెట్ ఆలోచనలు ఎలా ఉంటాయి, 2030లో 35లో ప్రపంచ జనాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, క్రిప్టో స్థితిగతులు ఎలా ఉంటాయి, అన్ని కూడా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కూడా ఉంటుందని మనం అనుకున్నాం. అది నిజమే, వాస్తవమే అనుకోవచ్చు సార్. 100% అది నిజమే కావచ్చు. ఒక ప్రాజెక్ట్ ని ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి, లాభాపేక్షంగా ఉద్దేశించి ప్రాజెక్ట్ ని ప్రజల్లోకి తీసుకొని వస్తారు. లాభం వచ్చిన తర్వాత లాభం తీసేసుకొని కూడా ఇచ్చేస్తారు. అలాంటి ప్రాజెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులు పివిసి మెటా ముందు, పివిసి మెటా ముందు తర్వాత వచ్చిన సిస్టమ్స్ చాలా లేవు ఇప్పుడు. బట్ పివిసి మెటా మొన్న కూడా చెప్పాను, పివిసి మెటా ఇప్పుడు కూడా సర్వే అవుతుంది. పివిసి మెటా కమ్యూనిటీకి మెయిల్ పరంగానే తన యొక్క సర్వీస్ ఇస్తా ఉంది. పివిసి మెటాలో విత్డ్రాల్స్ ఇవ్వడం, తక్కువగా ఇవ్వడం అనేది కూడా ఒక రీజన్ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది, అది మనకు తెలియదు. సిస్టమ్ దాన్ని పూర్తిగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఎందుకు ఇలా చేసింది? 5, 50, 500, 50, 100 ఇచ్చి 10 ఇచ్చి 5 ఇచ్చి వాళ్ళు ఒకటి ఇస్తుందంటే దెర్ ఈస్ సంథింగ్, ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. దానికి మనం సహకారం అందించాలి సిస్టమ్ కూడా. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ చిప్స్ మారుస్తూ ఉంటారు లోపల. ఒక మొబైల్ చిప్, కేవలం ఒక మొబైల్ చిప్ తయారు చేయడానికి నేను విన్నాను సార్ 8 సంవత్సరాలు పడుతుందంట. దాన్ని ప్రోగ్రామింగ్ చేసేదానికి, దాన్ని రెడీ చేసుకోవడానికి, లోపల కొన్ని వేల ట్రాన్సాక్షన్ దాంట్లో పొందుపరచడానికి, దాని యొక్క ఎలా ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ లోడ్ చేసినప్పుడు దాని యొక్క ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చిప్ అన్నది మా ఆషామాషి విషయం కాదు అది. సో ఇవాళ ఒక కొత్త మొబైల్, లేకపోతే ఏదో ఒక మొబైల్, శాంసంగ్ మొబైల్, లేకపోతే ఒప్పోనో ఏదో ఒక మొబైల్, స్నాప్ డ్రాగన్, ఏదో పేర్లు ఉంటాయి మనకు తెలియదు. అది ఆ చిప్ లాంచ్ చేసిందంటే, ఈ మొబైల్లో ఆ చిప్ ఈ రోజు లాంచ్ అయిందంటే, ఆ లాంచ్ కావడానికి 4-5 సంవత్సరాల గతం నుంచి సైంటిస్టులు వాళ్ళు ఆ ఇన్నోవేషన్ చేస్తుంటారు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు దాన్ని ప్రోగ్రామింగ్ చేసి ఫెయిల్ అయ్యి ప్రోగ్రామ్ చేసి మళ్ళా మార్చి మళ్ళా చేసి, ఇవాళ మొబైల్లో ఒక చిప్ వచ్చింది, కొత్త సాఫ్ట్వేర్ లాంచ్ అవుతుందంటే అంత పని జరుగుతుంది, అంత కష్టం ఉంటుంది దాని వెనకాల, అంత టైం ఉంటుంది. అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూసి వెయిట్ చేసి ప్రోగ్రామింగ్ చేసి తీసుకొస్తారు ఒక మొబైల్. ఏదైనా తీసుకోండి, ఏదైనా ఎలక్ట్రానిక్ అయినా ఏదైనా తీసుకోండి. ఇవాళ సామ్సంగ్ టీవీలు, ఎల్జీ టీవీలు ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీ కిందకే వస్తాయి. చాలా ఇన్నోవేషన్ ఉంటుంది. ఐఫోన్ తీసుకోండి, ఐఫోన్ ఎంత పాపులర్, ఆ పాపులర్ కింద అవడానికి వాళ్ళు తెరవేనుక ఎంత కష్టపడుతున్నారు. అంత పాపులర్ అవడానికి ప్రపంచ మార్కెట్ లో అంత గొప్ప స్థానానికి, మొదటి స్థానానికి రావడానికి వాళ్ళు ఎంత శ్రమించి ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి సార్. సో ఇంత డెప్త్ గా లేకపోయినా కూడా పివిసి మెటా తీసుకున్నాం. పివిసి మెటా అంటే ఒక మొబైల్ గురించి, ఒక టీవీ గురించి ఎంత కథ నడిచినప్పుడు, కొన్ని సంవత్సరాల పాటు జరగాల్సినటువంటి ప్రాజెక్టు, కొన్ని సంవత్సరాల పాటు నడవాల్సినటువంటి ప్రాజెక్టు కోసం ఇంకెంత పని చేయాలి, ఇంకెంత ఆలోచించాలి, ఇంకెంత వర్క్ చేయాల్సి ఉంటుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ లో ఎంత వరకు జరిగితే అది అన్ని సంవత్సరాలు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిస్టమ్ ఆలోచిస్తుండొచ్చు సార్. కంపారిజన్ వద్దు సార్ మనకి. పివిసి మెటా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్, కంపారిజన్ వద్దు. ఒక క్రిప్టోతో, ఆ క్రిప్టో అలా ఉంది, ఆ క్రిప్టో అలా పరిగెడుతుంది, ఆ క్రిప్టో మొన్న లాంచ్ అయింది, అప్పుడే కాయిన్ గా మారింది, బ్లాక్ చైన్, ఓన్ బ్లాక్ చైన్ తెచ్చుకుంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం పెట్టుబడి పెట్టింది అలాంటి కాయిన్ మీకు నచ్చితే అందులో వెళ్ళిపోండి. మనం వెళ్ళిపోవచ్చు కదా, మనం వెళ్ళలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పెట్టుబడులు పెట్టాం కాబట్టి. పెట్టుబడులు దేంట్లో అయితే పెట్టామో దాని గురించి ఆలోచించాలి, దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది ఆ సిస్టమ్ గురించి, ఇలాంటి వాకప్ చేసుకోవడానికి మీటింగ్ లో వచ్చినప్పుడు అన్ని విషయాలు, అందరి అభిప్రాయాలు తెలుసుకుంటూ నాలెడ్జ్ పెంచు, స్కిల్స్ డెవలప్, సరాజే సార్ చెప్పారు ఇంతకుముందు, స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ప్రాజెక్ట్ లో ఎలాగ ముందుకెళ్దాం, ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది
టీవీసీ మెటాలో ఒక పార్ట్నర్ గా అన్న విషయాన్ని కూడా ఆ, ఇక్కడ చర్చించడం జరుగుతుంది. దాన్ని ఫోకస్ పెట్టుకుని మెయిన్ గా నేను చెప్పడం ఏంటంటే, ఇందాక రాజేష్ సార్ 10 నిమిషాలుగా మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. బట్ ఒక గోవింద్ సార్ వచ్చారు ఇందాక. సో వాలంటరీగా రావడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి మాట్లాడాలని ఉంటే కొంచెం ఎందుకు భయం ఉండొచ్చు. భయం వదిలేండి సార్, అంతా మనమే, మన వాళ్ళమే. కనీసం 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కలిసి నడుస్తున్నాం. ఇక్కడ ఇంకా కొత్త పరిచయాలు ఏం లేదు. అందరూ ముఖాలకు అందరికి తెలుసు, అందరి పేర్లు అందరూ తెలుసు, మొహాలు తెలియకపోయినా కానీ. సో దయచేసి ఈ 1 గంట 20 నిమిషాలు, 1 గంట 15 నిమిషాలు సంపూర్ణంగా సక్సెస్ఫుల్ యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్, 100% సార్, కరెక్ట్గా చెప్పారు. యూటిలైజ్ చేసుకోవచ్చు సార్. దానివల్ల ఏమవుతుందంటే మనం మాట్లాడితే మన లోపల ఉన్న స్కిల్స్ బయటకు వస్తాయి. ఇందాక మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, అలా మనలోనే చాలా ఉంటవి, దాన్ని బయటకు తీయడమే మన పని. అది ఎప్పుడైతే బయటకు తీస్తావో అప్పుడు యు ఆర్ ద సక్సెస్. అందుకే అంటాను, మీరు ఎవరి గురించో చెప్తారు ఇక్కడ, ఎవరి గురించో సరే పీవీసీ మెటాలో మాట్లాడడానికి ఏముంది అనుకోవచ్చు మీరు, ఇవన్నీ వదిలేసేయండి. పీవీసీ మెటా గురించి ఏం మాట్లాడడం లేదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఇప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ లేదా. ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా చంద్రశేఖర్ సార్, ఇప్పుడు ఒకవేళ మీరు మాట్లాడలేరు అనుకోండి, లేదా ఇందాక మన గోవింద్ సార్ రాలేరు అనుకోండి, ఇప్పటికి కూడా ఎవరు అన్మ్యూట్ చేసుకోలేరు అనుకోండి. సో నా దగ్గర సబ్జెక్ట్ లేదా సార్, చెప్పడానికి ఉందా లేదా? లేదు సార్, ఎందుకు లేదు సార్, ఉంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీ దగ్గర ఉన్న పాయింట్స్ పైన వెళ్ళిపోతుంటాం. ఎస్ సార్, అలా ఫ్లో. నేననేది ఏంటంటే సార్, నేను మాట్లాడడం నా దగ్గర లేక మిమ్మల్ని అడగట్లేదు. సో బట్ ఏంటంటే నేను ఇందాక మాట్లాడినట్టుగా మీకు ఏం అవసరము అంటే, మీరు మాట్లాడితే అది కూడా నాకు తెలుస్తుంది, లేదా మీరు మాట్లాడిన దానికి వెళ్ళి నేను కూడా ఏమి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్స్ రియల్లీ ఇది నేను ఆల్మోస్ట్ నాకు అన్ని తెలుసు అని నేను ఎప్పుడన్నా తెలియదు కూడా. ఎందుకంటే ఎలాగైతే నేను ఇప్పటికి కూడా నిత్య విద్యార్థి, ఏమంటాం నిత్య విద్యార్థి, ఇప్పటికి కూడా నిత్య విద్యార్థి. అంటే రోజు కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎవ్రీడే తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇట్స్ ట్రూ. ఎందుకు మాట్లాడమంటా మిమ్మల్ని, మీరేదో మాట్లాడితే నేను అది కరెక్ట్ కాదు అవుననో, లేకపోతే గట్లెందుకు మాట్లాడుతున్నావనో అనడానికి కాదు. అఫ్కోర్స్ నేను ఎక్కువ శాతం పీవీసీని నేను ఒప్పుకుంటా. ఇక్కడ పీవీసీని మీరు మరి తక్కువ చేసి మాట్లాడుతుని అంటాను అంతే తప్ప, అలాగని చెప్పేసి ఎనీ టైం ఇక మాట్లాడద్దు అని కాదు నా అర్థం. ఓకే, సో అలా ఎట్లుంటా అంటే సార్, నేను అడ్మిన్గా ఉన్నాను. ఎగ్జాంపుల్ అంటే అడ్మిన్ అంటే మీ అందరికి కాదు, నేను మీటింగ్ అడ్మిన్గా ఉన్నాను. సో మీకు తెలుసో తెలీదో, ఇంతకుముందు వాట్సాప్లో దాంట్లో ఇది టెలిగ్రామ్లోనో లేకపోతే వాట్సాప్లోనో ఏమంటారు, అశ్విని వాళ్ళు కూడా అప్పించారు. వాళ్ళని కూడా ఇప్పటికి నేను తీసేయలే. మీకు తెలుసో తెలీదో, నేను వాళ్ళని ఇప్పటికి కూడా రిమూవ్ చేయలేదు. నేను ఆ రోజు అలా చేసిన వాళ్ళకి కూడా వాళ్ళని రిమూవ్ చేయలేదు. నేను ఆ రోజు అలా మాట్లాడడం తప్ప దాని గురించి వాళ్ళని కూడా రిమూవ్ చేయలే. అది వాళ్ళ బాధ అనుకొని నేను వదిలేసాను అన్నమాట అలా. సో ఇక్కడ మీరందరూ కూడా మాట్లాడితే ఏమవుతుందంటే, నాకు కూడా నేర్చుకోవడానికి ఉంటుంది స్కోప్. ఇప్పుడు మీ అందరి లెక్క నాకు కూడా పీవీసీ మెటాలో మీరు కూడా అనుకున్నట్టుగా నాకు కూడా మనీ రావట్లేదు అన్న విషయం నాకు తెలుసు, నాకు రావట్లేదు. తర్వాత ఇంకా ఎప్పుడు ప్రైజ్ జరుగుతుందని చెప్పేసి నాకు కూడా మైండ్లో ఉంది. నాకు కూడా ఇదేం సిస్టంలోనైనా ఇందులో నుంచి ఉన్నాము, ఇంకా ఎప్పుడు జరుగుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో సేమ్, సో మీ ఇలాంటి ఒక ఆలోచన విధానం నాకు ఉన్నదా లేదా, ఉంది కదా. మరి అది ఎవరు తేవాలి, ఎవరు చేయాలి, దాన్ని సిస్టమ్ తీసుకురావాలా, బయట తీసుకురావాలి. బట్ చేయట్లేదు. బట్ మరి నాకు ఉన్న అవసరాలకి నేను కూడా మన అందరి లెక్క నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో నాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, నాకు కూడా పిల్లలు ఉంటారు. సో నాకు కూడా మనందరి లెక్క అందరికి కూడా ఇలా అవసరాలు ఉంటాయి. అఫ్కోర్స్ జాబ్ చేస్తున్నాం కరెక్టే, బట్ జాబ్ చేస్తూ కూడా మన అవసరాలు ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మరి పీవీసీ మెటా అప్డేట్ రావట్లేదు, ఇది ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని నాకు అనిపించినప్పటికీ కూడా నేను ఊరికే ఉన్నానా అంటే లేను. నేను కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఊరికే ఉన్నానంటే లేను. అలా ఉంటే కుదరదు కదా, అలా ఉంటే నడదు కదా. మరి ఓకే, ఇది రావాలా కోరుకుంటున్నాం, బట్ రావట్లేదే, లేట్ అవుతుంది. ఇలా లేట్ అవుతుందని చెప్పేసి నేను ఎలా ఆగాలి?
అందుకని నేను ఊరికే ఉండను, ఏదో ఎక్కడికో ఏదో ఏదో మీటింగ్కి వెళ్తాను, కోర్స్ పార్లమెంట్ మీటింగ్ కూడా వెళ్తాను. సో ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసి అనుకోవచ్చు మీరు చాలా సంపాదించారేమో. సార్ మనీ పరంగా కాదు సార్, నాలెడ్జ్ పరంగా నేను గెయిన్ చేశాను చెప్తున్నాను మీకు. సో ఇది ఎక్కడో ఒక్కడ మనకు పనిచేస్తుంది, ఎక్కడో ఒక కాడ మనకు పనిచేస్తుంది. ఇప్పుడు పిల్లల్ని మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనము మనందరం కూడా పిల్లలని ఇప్పుడు స్టడీ చేపిస్తాం, చదివిపిస్తాం కదా. 10th అవుతుంది, తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతుంది, ఆ తర్వాత ఇంకా హై లెవెల్లో కూడా మనం చదివించడానికి స్టార్టింగ్ చేస్తాం. బట్ ఇప్పుడే తను ఉద్యోగం చేస్తాడా చేయడా, వస్తుందో రాదో, లేదా ఉద్యోగం కంపల్సరీ నువ్వు చేస్తావా, నీకు ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుందా, జాబ్ వస్తా అంటేనే నేను చదివిపిస్తా అంటే కుదురుతుందా, కుదరదు. సో టేక్ అవే తనకి అక్కడ ఏం దొరుకుతుంది అంటే నాలెడ్జ్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్, అందరూ కూడా జాబ్ రావాలనే ఉద్దేశంతోనే మన పిల్లల్ని మనం చదివిస్తాం, వాళ్ళు కూడా జాబ్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఒక అంబిషన్ అది మైండ్లో పెట్టుకొని వాళ్ళు కూడా మనం చదివిస్తే వాళ్ళు చదువుకుంటారు. బట్ ఇక్కడ ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క కాలేజీలలో మనము వాళ్ళని చదివిస్తే వేలల్లో విద్యార్థులు ఉంటారు. చదువుకునే వాళ్ళని అలాగే అంటాం కదా, విద్యార్థులు ఉంటారు, లక్షల్లో ఉంటారు, వేలలో ఒకసారి లక్షల్లో ఉంటారు. కానీ జాబ్లు గవర్నమెంట్ జాబ్ కావాలని అందరూ అనుకుంటారు కదా, అది కూడా మంచి జాబ్ రావాలనుకుంటారు కదా. సో అలా గవర్నమెంట్ జాబ్ని మనం జాబ్ అంటాం, మామూలు జాబ్ని ఎందుకంటే అది ఇప్పుడు ఉండొచ్చు పోవచ్చు సంథింగ్ ఆలోచనతో మనం దాన్ని జాబ్గా పనిచేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను గవర్నమెంట్ జాబ్ అంటాను, ఓకే అనుకుందాం. నా ఇంటెన్షన్ అది కాదు, బట్ ఇక్కడ మాట్లాడే విధానం అది అనమాట. సో అక్కడ మరి ఆ 1,00,000 పిల్లలు చదువుకుంటే అందరూ కూడా మంచి ఉత్తీర్ణులే అవుతారు. బట్ అందరూ ఉత్తీర్ణులు అయినప్పుడు అందరికీ జాబ్ ఇవ్వగలరా? వస్తుందా గవర్నమెంట్ అంటే? రాదు. మరి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఎలా చెప్పగలం? సో అట్లీస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, జాబ్ రాని వాళ్ళకి ఏమొచ్చింది? మరి ఏమొచ్చింది సార్? జాబ్ రాని వాళ్ళకి ఏమొచ్చింది? మరి నాలెడ్జ్ వచ్చిందా లేదా సార్? ఇది కాకపోతే ఇంకోటి ప్రైవేట్ పరంగా లేకపోతే జనరల్గా ఓన్ బిజినెస్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకా ప్రైవేట్ జాబ్ వెతుక్కుంటాడు. అది వెతుక్కుంటూ ఇంకా తను ఓన్గా ఇంకేమైనా చేసుకోగలుగుతాడు. సో ఇక అతనికి తిరుగులేదు. అంటే అందరూ కూడా అందరి పిల్లల్ని అందరి తల్లిదండ్రులు జాబ్ గురించే స్టడీ చేపిస్తారు, ఎంత ఖర్చైనా పెట్టి. తర్వాత కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. సో డిపెండ్ ఆన్ దట్, తన మీద లక్ కావచ్చు, లేకపోతే తన యొక్క టాలెంట్ కావచ్చు, ఏదేమైనా కావచ్చు. బట్ మనం చదివిస్తున్నాం ఎందుకంటే నాలెడ్జ్. సో అఫ్ కోర్స్ ఇక్కడ కూడా అంతే సార్, మనం ఎవ్రీడే వస్తున్నాము, మనీ అనేది బై డిఫాల్ట్. సో టేక్ అవే నాలెడ్జ్, నేను అదే చెప్తాను. సో అందుకే నేను కూడా ఇప్పుడు ఈ మధ్య మిమ్మల్ని కూడా మాట్లాడడం అనేది కూడా అందుకే. సో మీకేం కావాలని నాకు తెలుస్తుంది. సో ఈరోజు కాకపోయినా రేపైనా ఆ పాయింట్ మీద మాట్లాడడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ఎనీవే మరి ఒకసారి నాకు మెసేజ్ చేస్తున్నారు, దుబాయ్లో ఉంటారు, వాయిస్ మెసేజ్ పంపిస్తున్నారు, తనకి స్టడీ రాదు, చదువులేదు. సో తన యొక్క వ్యాలెట్ని ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అవుతలేదు, కొత్తగా చేసుకున్నాడు. సో అందులో ఏమీ లేదు, కానీ ఆ రిస్క్ అని వస్తుంది, 2 రకాల క్లిక్ చేయాలా, ఇవన్నీ చేయాలి కదా. సో ఎనీవే మీటింగ్ అయిపోయిన తర్వాత తనకు మెసేజ్ చేస్తాను. 5 నిమిషాల మీద మా టైమింగ్. ఈ టైమింగ్లో మనం ఇక మరి కొద్దిగా ఇప్పటిదాకా జనరల్ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో మీరు ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు అంటే ఇక నేను మరి స్క్రీన్ షేర్లోకి వెళ్తాను. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఇంకా స్క్రీన్ షేర్ స్టార్ట్ చేయలేదు. ఓకేనా? బట్ అప్పుడప్పుడు ఈ రోజు చెప్పకుండా అప్పుడప్పుడు సార్ ఎంఎస్ రావు సారు, మన ఇట్లా ప్రసాద్ సారు రెస్పాన్స్ తీసుకోండి సార్, మీరు రండి. ఇంకొక విషయం కూడా చెప్తాను సార్. సో లేదంటే మీరు రేపు ఎల్లుండి కావచ్చు, ఇంకోసారి కావచ్చు, బట్ మీరు మాట్లాడితే కూడా మేము వినడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అన్న మాట కూడా రావాలి. ఒకవేళ మీరు నిజమైతే అలా వచ్చినా కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను అనమాట. ఓకేనా? సో ఈరోజు చెప్పకుండా మీరు చెప్తున్నారు కదా మేము వినడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే కూడా అది మీ మనసులోకి అనిపిస్తే, నేను చెప్పమన్నానని చెప్పడం కాదు, మళ్ళా మీ మనసులో అనిపిస్తే అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి అట్లా. సో
అంటే నాకు ఏంటి అనేది ఇక్కడ అర్థమవుద్ది అనమాట. సో మనం మీటింగ్ ఆన్ చేస్తున్నాము, ఆన్ చేసి మీరు కూడా మ్యూట్లో ఉన్నారు అని చెప్పి నేను మ్యూట్లో ఉండడం అలా సబబు కాదు. అవునా, నా టైం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అందుకని సో ఆ విషయాన్నైనా మీరు ఇక్కడ తెలియజేయాలి, చెప్పాలి. చెప్తే నేను ఓకే సార్ అని కూడా నాకు అనిపిస్తుంది. సో మళ్ళీ నాకు మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో తెలుసుకొని కొత్త విషయాలు కూడా చెప్పడానికి కూడా చెప్పాలన్న ఆలోచన నాకు కూడా అనిపించాలి కదా. ఓకేనా. సో లేకపోతే ఏమైతే అంటే మొన్న ఒక 2-3 రోజుల నుంచి వేరే వాళ్ళు అంటే కొద్దిగా మిమ్మల్ని అడుగుతున్నారా సార్, అడగక ముందే మీరు చెప్తున్నారు కదా సార్ అన్నట్టుగా కొంత మరి లీడర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు నేను ఇక్కడ మరి వాళ్ళకి చెప్పడానికి కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇక మన స్క్రీన్ షేర్ ఓకే సార్. మీరు శేఖర్ సార్ మిమ్మల్ని ఆపట్టాను, ఎందుకు ఆపట్టాను నేను తెలియదు. మీరు చెప్పేశారు కదా, రండి సార్ అని. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో స్క్రీన్ షేర్ స్టార్ట్ చేసినాను. ఎవరైనా మళ్ళీ వచ్చినా కూడా నేను బ్యాక్ వస్తాను, అట్లేం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు అందరికీ స్క్రీన్ షేర్ కనబడుతుంది అనుకుంటున్నాను. సార్ క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? సూపర్ సార్, సూపర్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్, బాగున్నా. చాలా చాలా మీరు వివరిస్తారు సార్. మాకు టైం లేక మేము వినాలన్న కోరికతో మేము ముందుకు వెళ్తున్నాం, కానీ ఎందుకంటే టైం లేక మాట్లాడట్లేదు సార్. మీరు ఎంతో ఓపికతో చెప్పినా వినాలని మాకు కంటిన్యూ వినాలని ఉంది సార్. ఎందుకని ఓపెన్ చేసుకుంటున్నాం అంటే డ్యూటీలు ఉన్నా సరే మనకు ఇది ఒకటి ఒక రోజు వినకపోతే ఎలానో ఏదో రకంగా ఉంటుంది సార్. అందు గురించి మనకు అలవాటు, మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి కాబట్టి అందుకని ప్రతిరోజు కష్టమైన ఇష్టమైన మీటింగ్ అయితే అటెండ్ అయ్యి నేర్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, ఖచ్చితంగా మనకంటే దీన్ని బట్టి అర్థమైంది, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మీరు మీ మాటల్లో నాకు అర్థమైంది. ఓకే, అలాగే మీకు అది మీ మనసులతో రావాలి, నేను చెప్పడం కాదు, చెప్పకుండా అది కంటిన్యూ అవుతూనే ఉంటట్లేం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇక మరి కొద్దిగా ఈరోజు నేను పీవీసీ చూడలేదు, ఎందుకంటే డే టైంలో కొద్దిగా బిజీ ఉండి. నేను కూడా ఇక్కడనే చూస్తూనే మాట్లాడతాను. ఎనీవే ఓకే, 1 డే క్యాండిల్ 8857. ఈరోజు ఏమైనా ఫ్లక్చుయేషన్ జరిగిందా లేదా అనేది నేను కూడా చూడలేదు. ఎస్, 87058878 లో వచ్చేసి 8705, హై వచ్చేసి 8878, ప్రెజెంట్ సిచ్యువేషన్లో 8858 నడుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి మనం కంపారిజన్ కూడా చూసుకుందాం. బులిస్, వావ్. సో సెంటిమెంట్ అయితే తగ్గట్లేదు, కమ్యూనిటీ సెంటిమెంట్ ఇప్పటికి కూడా 91% వావ్ ఉంటుంది, 9% మాత్రమే డౌన్ ఫాల్ ఉంటుంది. మళ్ళీ కూడా బీటీసీ చూసుకుంటే కొద్దిగా సిమిలారిటీగానే ఆ గ్రాఫ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, 1 అవర్లో చూసుకుంటే మ్యాచ్ అవ్వట్లేదు, కానీ 24 అవర్లో చూసుకుంటే కొద్దిగా గ్యాప్, అంటే కొంచెం గ్రాఫ్ అనేది అదే విధంగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే 7 days గ్రాఫ్ చూసుకుంటే కూడా సో ఆ గ్రాఫ్ అనేది అలా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మరి ఇది ప్రో అనేది ఐ థింక్ ఈరోజు అనుకుంటా ఇది కాయిన్ లాంచ్ అయ్యింది. 192 ర్యాంక్ చూపిస్తుంది. సో ఇప్పటికి 77% బెనిఫిట్ ఇచ్చింది. చూడండి సార్, కింద 0.93 అంటే $1 కూడా కాదు, స్టార్ట్ అయ్యి 1 అంటే $1.5 వరకు కూడా పైకి వెళ్ళింది. ప్రెసెంట్ ఇక్కడ 1.103 సెంట్లలో రన్ అవుతుంది. ఓకేనా, లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే ఈరోజు ఎంటర్ అయిన తర్వాత చూడండి సార్, ఇక్కడ 0.5842 నుంచి 1.536 వరకు కూడా వెళ్ళింది హైయెస్ట్. హైయెస్ట్ అదే లాస్ట్ పని కనబడుతుంది మనకి. ఓకే, సో మళ్ళీ తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఈరోజే వచ్చింది,
అంటే నేను నైట్ ఏం వచ్చినట్టున్నది. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 212.55 బిలియన్, సారీ మిలియన్స్. వాల్యూమ్ వచ్చేసి 1.45 బిలియన్. సర్క్యులేట్ 190 మిలియన్స్ క్రోస్. టోటల్ సప్లై 1 బిలియన్. మ్యాక్సిమం సప్లై 1.1 బిలియన్. ఓకే. సో ర్యాంక్ 192. ఓకే, గేట్వే అండ్ బైనాన్స్లో రెండిట్లో ఉంది ఇది. దాని యొక్క పర్సంటేజ్ ఇక్కడ చూస్తున్నాం, అలాగే గేట్వేలో కూడా చూస్తున్నాం. वाओ, क्या बात है टोटल. And in 6 hours టోటల్ ఏ డ్రాప్ చాలా ఇచ్చినట్టున్నారు. ఓకే, సో అంటే ఏ డ్రాప్ ఇచ్చి పబ్లిక్ను ప్రమోషన్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇలాగా ఏ డ్రాప్ అనేది ఎంత ఇచ్చారనేది, వావ్, 78,000 సంథింగ్ ఏ డ్రాప్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ దాని న్యూస్ కూడా వస్తుంది అనమాట కింద. ఇక్కడ మనము దీని గురించి ఇది లాంచ్ అయినప్పుడు మరి అది ఏం అవబోతుంది, ఎక్కడ ఏ నెట్వర్క్ పైన అవబోతుంది అనేది ఇక్కడ జస్ట్ కొంచెం మనం చదువుకోవచ్చు. 1 day ago, actually Sussistent, the first decentralized prover network launches on mainnet. ఓకే, ఇది కమ్యూనిటీ ఏముంటుందని చూడటానికి మనకి ఇది ఇక్కడ కింద చూసుకోవచ్చు. ప్రో అండ్ యూజిటీ ఆఫ్, అంటే దీని యొక్క ఈరోజు వచ్చింది కనుక సో దీనిపైన అంచనాలు ఎలా ఉన్నాయి అనేది కొంచెం చూడొచ్చు మనం. Proof versus scalable permissionable SP1 ETH within token. ఇది బిఎన్బి చైన్ కాదు, బ్లాక్ చైన్ కాదు, మన ఇథేరియం బ్లాక్ చైన్ ఇది. సో స్టేకింగ్ అండ్ పవర్స్ పేమెంట్ స్టేకింగ్ అండ్ గవర్నరెస్ బ్యాక్డ్ బై ఏ 55 million సిరీస్ ఏ లెడ్. ఓకే, ఎనీవే ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. కొత్తగా ఈరోజు లాంచ్ అయింది కనుక. సో ఇదంతా ఏంటంటే బింజెక్స్లో కూడా, ఈ బింజెక్స్ అనే ఎక్స్చేంజ్ సో ఇది 1 hour క్యాండిల్ ఈ విధంగా హెచ్చు తగ్గులు సైడ్ వేవ్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే పబ్లిక్ ఇక్కడ వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్లు షేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది డొమినో ఈ విధంగా చూస్తారు. సో ఓకే, ఎనీవే ఏది ఏమైనా మన యొక్క ఏమంటుందని ఎప్పుడు వస్తుంది అనేది మనం చూస్తున్నాం. పీవీసీ మెటా మన ఈ రకంగా మనం ఎప్పుడు చూడాలనేది. ఓకే, చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఏం పేరు సార్, అది ప్రూవ్ కదా, PROE. ఎస్, ఇదా. చూడండి సార్ ఎన్ని ఎక్స్చేంజ్లలో ఉంది అంటే బైనాన్స్, బిట్గేట్, బైబిట్, గేట్, హైపర్లీ అండ్ బిట్ యూనిక్స్. ఓకే, బిట్ యూనిక్స్లో కూడా ప్రైస్ కొద్దిగా డిఫరెంట్ కనబడుతుంది. చూడండి సార్ ఇక్కడ బైనాన్స్లో 1.1046, నెక్స్ట్ 1.1022, 1.1052, 1.1095, 104. ఎక్కడ ఫాస్ట్గా ఉంది చూడండి సార్. ఇక్కడ బైనాన్స్, తర్వాత బిట్గేట్,
అన్నిట్లో కూడా కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, నా ఎనీవే. సో ఇక్కడ 24 అవర్స్ వాల్యూమ్ కూడా చూడండి సార్ అందరు కూడా. సో ఎందులో మనము వర్క్ చేస్తే బాగుంటుంది అనేది మీరు చూసుకోవచ్చు. సో పక్కన 24 అవర్స్ పర్సెంటేజ్లో ఛార్జెస్ చాలా తీసుకుంది. వాల్యూమ్ కూడా చూడండి సార్, ఎక్కడ వచ్చింది వాల్యూమ్ ఎక్కువ, 1.93, 52.89 మిలియన్స్. ఎస్, ఫైనాన్స్నే మళ్ళీ ఎక్కువ వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు. చూడండి ఎక్కువ జరిగింది వాల్యూ. ఆ తర్వాత బిట్ యూనిక్స్ కూడా నడుస్తుంది ఈ మధ్యన. వెరీ గుడ్. ఫండింగ్ రేటు ఓకే, ఇవన్నీ అవసరం లేదు. బట్ ఎక్కడెక్కడ ఉంది అంటే కొత్త వచ్చినా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఏ ఎక్స్చేంజ్లలో దీన్ని ఇది రన్ అవుతుంది. సో ఇప్పటిదాకా మనం చూసింది క్యాండిల్స్ కూడా ఇలా చూసుకోవచ్చు. ఎస్, 1 డే అనేది ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. ఈరోజే వచ్చింది కనుక. ఓకే, హై 1.55, లో వచ్చేసింత ఏఎంపిఎల్ 24. సో 24 అవర్స్ వాల్యూమ్ చూస్తే 3.65 బిలియన్ సార్. రీసెంట్గా వచ్చి కూడా మరి ఓకే 3.564 బిలియన్. టాప్ 10, టాప్ 20, టాప్ 50, టాప్ 100 ఇక్కడ హోల్డర్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫుల్గా మనకి ఇవ్వలేదు వీళ్ళు, ఎందుకంటే రివీల్ చేయలేదు హోల్డర్స్ ఎంత అనేది. సో హైపర్ లిక్విడేషన్ వేల్ డాటా ఎవరికైనా తెలుసా సార్? వేల్ డాటా అంటే లాంగ్ పొజిషన్, లాంగ్ మార్జిన్, సో చూడండి సార్ ఇక్కడ మనకు ప్రతిదీ కూడా మనము ఇక్కడ చూసుకోవచ్చు. ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది, మామూలు వాళ్ళకి ఇది లాభం లేదు. షార్ట్ పొజిషన్, షార్ట్ మార్జిన్, లాంగ్ పొజిషన్, ఇది ఓవరాల్గా అనమాట. టోటల్గా చూస్తే 3.61 బిలియన్ లాంగ్ పొజిషన్లో అండ్ షార్ట్ పొజిషన్లో 52. సో పోటాపోటీగా నడుస్తుంది నిజంగా చెప్పాలంటే బిజినెస్. ఇక్కడ పోటాపోటీగా నడుస్తుంది. ఇప్పుడు ఎవరు తగ్గేదిలే. ఇక్కడ అమ్మే వాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. సో లాంగ్ పొజిషన్, సో వీళ్ళు కొనేవాళ్ళు, షార్ట్ పొజిషన్ అనేది సేల్ చేసేవాళ్ళు. సో ఇక్కడ పోటాపోటీగా పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే కొనేవాళ్ళు 47% అయితే అమ్మేవాళ్ళు కూడా 52% ఉన్నారు అక్కడ. సో ఇంత పోటాపోటీగా నడుస్తుంది ఇప్పుడు ఉన్న టైంలో. చాలా చాలా ఏ కాయిన్ చూసినా కూడా చాలా మరి ఇదవుతుంది. ఏంటిది? గన్, జీవన్ గన్ను. కొన్నిసార్లు ఇక్కడ ఈ సక్సెస్ అయితే చాలా గ్రేట్. ఇక్కడ ఏముంటుందంటే చూడండి సార్, ఇక్కడ బై చేసుకోమని చెప్తున్నారు. బి ఆప్షన్ వచ్చినప్పుడు సేల్ అంటే ఇక్కడ చూడండి, వాళ్ళ సేల్ అంటే ఎస్ షార్ట్ కట్లో ఇచ్చారు. అలా సేల్ చేసుకుని నిజంగా డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి మళ్ళీ కొద్దిగా పెరిగి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు బై అని చెప్పేసి. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు కరెక్టో, బట్ ఇక్కడ ఉంది ఈ విధంగా అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ మార్కెట్లోకి వెళ్తే ఏఐ ఎనాలిజిస్ట్ అంట, ఇది ఏఐ ఎనాలిజిస్ట్ అంట. ఓకే, ఏఐ చెప్తుంది అట్లా. బట్ ఎంతవరకు దాని మీద మరి బెనిఫిట్ అవ్వచ్చు అంటే
పూర్తి 100% అయితే మనం నమ్మరద్దని. ఇక్కడ చూడండి సార్, కింద ఇక్కడ వెంటనే ఇక్కడ చూడండి సార్, ఇక బై అన్నాడు, మళ్ళీ అక్కడ సేల్ అన్నారు. మరి ఏఐ ఇక్కడ కొద్దిగా చూస్తే అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే అంటే అది ఏ కైండ్ మనం చూస్తున్నాము, ఎన్ని అవర్స్లో చూస్తున్నాము, దాని ఒక వాల్యూ ఏంటి అనేది ఇట్లా చూసుకున్నట్టయితే, బట్ దీన్ని 100% ఫాలో అవ్వరాదు ఇది. ఎందుకంటే ఏఐ అంటే మీకు తెలిసిన విషయమే, అందరికీ తెలుసు ఈ రోజులలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో ఇలా ఇది కరెక్ట్ కావచ్చని చెప్పేసి మరి $1000 తీసుకొచ్చి పెడితే ఇది కింద మీద అయితే మాత్రం మరి మొత్తం మన దగ్గర పోతుంది మనీ. కరెక్టేనా? అలా చూసుకున్నట్టయితే ఎవరైనా ఒక టైం చెప్పండి, మరి దాన్ని బట్టి మనం ఇప్పుడు చూద్దాం. మీరు చెబితే అది కరెక్టా కాదా, మరి ఏఐ చెప్పేది కరెక్టా కాదో నాకు తెలీదు. బిఎన్బి యూజిటి ఓకే, చూద్దాం ఒకసారి. ఎవరైనా మరి ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఉంటే ఏ టైంలో మీరు ట్రేడింగ్ చేశారో, ఇది నిజమా కాదా అనేది మీకు తెలుస్తుంది, నాకు తెలీదు. సో తీరా చూస్తే ఇక్కడ బై చేసుకోమన్నాడు, ఇది ఇక్కడ బై చేసుకోమని చెప్తున్నారు అంటే ఏఐ వాళ్ళు. ఇప్పుడు కూడా మరి అది అక్కడ కొంచెం చూస్తే కొంచెం తగ్గుతూ వస్తుంది. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో తెలీదు. ఓకేనా? అందుకని నేను అంటాను, నేను ఏఐని 100% నమ్మరాదు. ఓకేనా? సో కింద వాల్యూమ్ చూస్తే బరాబర్ అదే విధంగా సార్ అది ఎస్ సార్ చెప్పండి అది సార్. లేట్ గా వస్తుంది సార్, అప్డేట్ అది లేట్ గా వస్తుంది, అది కన్సిడర్ చేయొద్దు అక్కడ. అప్పుడు అంటే ఇది జరిగిపోయింది అనమాట. మీరు అన్న బట్టి అర్థం ఏంటంటే అది ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది. అవును ఓకే అవునవును, ఇప్పుడు కింద బై అని వచ్చింది కదా సార్, అది అవును సార్. పైకి వెళ్ళిన తర్వాత వస్తుంది. చూడండి, అదే నీకు ఇక్కడ బి అని చెప్పేసి నీకు ముందే చెప్తేనేమో దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ బై చేయాల్సిందంటే అది ఏం లాభం లేదు, నో బెనిఫిట్ దీనివల్ల. అవునవును, ఇప్పుడు పైన బేరిష్ క్యాండిల్ పడుతుంది కదా సార్, మరి డౌన్ అని పడాలి కదా, అక్కడ పల్లె పడాలి కదా. చూడండి. ఇక్కడ వాళ్ళు ఎస్ అని ఇచ్చినట్టుగా అక్కడ కూడా ఎస్ అని ఇవ్వాలి. సో అంటే అందుకని అవును చెప్పేసి మనం దీన్ని బేస్ చేసుకోరాదు అనేది కంపల్సరీ అనమాట. తెలిసిపోతుంది ఇక్కడ. అంతే సార్. అందుకే అడిగాను, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇది కరెక్టా కాదా అని అడిగాను అనమాట. జస్ట్ ఏది పడితే అది మనం కన్సిడర్ చేయరాదు. ఓకేనా? అది అయిపోయిన తర్వాత వస్తుంది సార్ అట్లా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ మా కన్ఫర్మేషన్. ఓకే అంటే ఓకే, కంటిన్యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, మీరు అన్నట్టుగా ఇది ఏంటంటే 18 అంటే టైమింగ్ వచ్చేసి 16, 17, 18 అంటే చూడండి ఈ టైంలో వచ్చింది. ఏది 17 అంటే ఇది 5 గంటలకు వచ్చింది. ఓకే, కోవిడ్ టైము 5 గంటలకి. ఇప్పుడు ఎంత అవుతుంది సార్? 8:30 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మరి పైన ఇక్కడ మరి ఇది నిజం చెప్పాలంటే సేలింగ్ అని రావాలి కదా సార్. సో రాలేదు ఇప్పటివరకు కూడా. అది కూడా ఎన్ని గంటలకు వచ్చింది, ఎన్ని గంటలకు ఉంది పైన అక్కడ? మరి 18 కానీ లేదా 19, 7 గంటలకు అనుకోవచ్చు. ఓకేనా? సో ఇది దిస్ ఇస్ ద రాంగ్. అందుకని చెప్పేసి ఏని కూడా ఇక్కడ మనం 100% దీన్ని మరి ఏ అంటే ఏంటి అంటే అలా ఉన్నదాన్నే మనకి ఇస్తుంది తప్ప కొత్తగా నీకేం చెప్పదు అనేది ఇక్కడ మనకు అర్థమైంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్లా క్లారిటీ ఇస్తేనే సార్ మరి ఇక్కడ ఒక క్లారిటీ సార్, అది పాస్ట్ గురించి చెప్తారు సార్, ఫ్యూచర్ గురించి చెప్పలేదు. అచ్చా 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 అచ్చా. అంటే సో ప్రెసెంట్ ఫ్యూచర్ గురించి అదే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో అందుకే ఓకే ఓకే సార్. నాకు కూడా అలా అనిపించింది, దీన్ని నమ్మరాదు అన్నట్టుగా. సో అదే మీ మాటల్లో మళ్ళీ నాకు కన్ఫర్మేషన్ అయింది అనమాట. థ్యాంక్ యూ సార్. సో అందుకే అంటాం సార్, ఇక్కడ మనందరం కూడా వీ నీడ్ టు టేక్ అవే ఓన్ నాలెడ్జ్. సో ఇంకొక దాని మీద మనం డిపెండ్ అయితే లాభం లేదు. సో మళ్ళీ స్టార్టింగ్ మనం మాట్లాడుకునేది కూడా అదే, ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ చెప్పుకునేది కూడా అదే. సో అందుకని చెప్పేసి దేని మీద డిపెండ్ అవ్వకూడదు. టేక్ అవే నాలెడ్జ్ అండ్ మూవ్ ఇట్, అంతే. నాలెడ్జ్ తీసుకుంటూ వెళ్ళండి. ఎవరికి వారుగా నాలెడ్జ్ తీసుకోవాల్సిందే, ఎవరికి వారుగా గెయిన్ చేయాల్సిందే, అంతే తప్ప ఎప్పుడు కానీ ఇంకొకరి మీద డిపెండ్ అయితే లాభం లేదు. సో ఏ టెక్నాలజీ కూడా మనం అనుకున్నాం కదా మరి కరెక్ట్గా చెప్తుంది కావచ్చు అనుకుంటే, సో అది కూడా కరెక్ట్ లేదు అనేది ఇక్కడ మనకు అర్థమైంది. ఎస్, సో మనకి ఓకే
సో పార్ట్నర్స్, సో ఏది ఏమైనా మనం ఇప్పటిదాకా కూడా మరి మాట్లాడుకున్నది, ఫస్ట్లో మాట్లాడుకున్నది మళ్ళీ లాస్ట్లో కూడా అదే వచ్చింది. సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అనేది ఇక్కడ మళ్ళీ కూడా అర్థమైపోయింది. ఈవెన్ కుమార్ అని చెప్పేసి ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, ఎప్పుడు చేసారు తెలియదు, ఇప్పుడు చూస్తున్నాను. ఓకే, సో ఓన్గా నాలెడ్జ్ సంపాదించండి, ఓన్గానే ఉండడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే, సో వెల్కమ్ సార్ కుమార్ సార్. మరి టైం అయింది కనుక ఆల్మోస్ట్ ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. మార్నింగ్ గ్రూప్ లోని యూఎస్డిటీ సేల్ అని పెట్టానండి. మీరేనండి పెట్టింది? నేనే పెట్టింది. అది నంబర్ అనేది బ్లాక్ ఎందుకు చేశారు సార్? అది బ్లాక్ అయిందా సార్? బ్లాక్ చేశారండి. అది నంబర్ ఎవరు చేశారు సార్? మన టీంలో వాళ్ళే చేశారండి. బట్ మీరు అయితే కొద్దిగా తెలుసుకోవాలి కదా సార్, ఎందుకంటే ఇక్కడ మనము సెల్లింగ్ అండ్ బయింగ్ మరి మన గ్రూప్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ మరి ఉన్నాయా లేదా సార్ అని చెప్పేసి ఎవరినైనా మీరు అడిగారా సార్? మీరు ఎవరైనా చేసి ఉంటారైతే, ఎందుకంటే మన గ్రూప్లో అలౌడ్ లేదు సార్ మరి బయింగ్ సెల్లింగ్ లేదా వేరే వాటికి ప్రమోషన్ చేసుకోవడం కానీ ఇలాంటివి మనకు ప్రమోషన్ అలౌడ్ లేదు సార్ దీంట్లో. సరే నేను చేస్తాను, మరి ఓపెన్ అయితే మరి చూస్తాను, కానీ మళ్ళీ ఒకసారి మీరు ప్రమోషన్స్ కానీ బయింగ్ సేలింగ్స్ నా మాట వినండి సార్, నా మాట విన్నారా? మళ్ళీ చెప్పిన తర్వాత కూడా అలా అనకూడదు. ఇందులో పెట్టడానికి లేదు అన్న తర్వాత ఇక మళ్ళీ డిస్కస్ అద్దు. సో మీరు ఓకే, మీరు మీ వర్క్ మీరు చేసుకుని, నేను అందులో కాదు అని అనను, బట్ ఏంటంటే మన గ్రూపులో అలాంటి వాటికి పర్మిషన్ లేదు అనేది మీకు చెప్తున్నాను సార్, అంతే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఏదైనా ఉంటే నాకు నెంబర్ నోట్ చేసుకోండి, మీకు ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సో సార్ ఏంటంటే మీ అందరికి తెలుసు, మనము ఇక్కడ అంటే ఇంకొకసారి వచ్చారు కేఎస్ రాజు సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మీటింగ్ అవుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. మరి అందరూ మాట్లాడుతున్నారు, చాలా మంచి విషయం చెప్పారు సార్. ఎందుకంటే మీటింగ్స్ సేల్ చేయడం అనేది వారి టీమ్స్ లో వాళ్ళ డౌన్ లైన్ మెంబర్స్ తో డిస్కస్ చేయాలి తప్ప ఇలా కమర్షియల్ గా చేయకూడదు అనే దాన్ని బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొకసారి ఎవరు కూడా నాకు పెట్టడానికి అవకాశం ఉండదు, అది మంచి విషయం. ఎవరైనా ఉన్నారు కాబట్టి వారు దాన్ని విశేషం బట్టి ఇప్పుడు గమనించాలి. మీటింగ్ మెంబర్స్ తో మీరు తీసుకోవాలి సార్. ఎందుకంటే నాలెడ్జ్ తప్ప సేల్స్ అనేది కాదు, రాజేష్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. ఇప్పటికైతే మాట్లాడిన చంద్రశేఖర్ గారు, వేణు గారు, మిత్రులందరికీ కూడా మరి గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్దామని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పార్ట్నర్స్. మరి సో మరి టైం కూడా అయింది కనుక, సో ఇప్పటిదాకా మరి మన జనరల్ విషయాలే మాట్లాడుకున్నాము, అప్డేట్ లేదు కనుక. సో ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఓన్ డిసిజన్, ఓన్గా కొద్దిగా సొంతంగా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సిస్టమ్ అయితే మనకు అదే చూసుకుంటుంది. సిస్టంలో ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు మనకు మళ్ళీ మనం అలా ఖచ్చితంగా కంటిన్యూ అవుతూ ఉందాం. అంతవరకు జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేద్దాం. ఇక్కడ ఎవరేం చెప్పినా ఎవరికి ప్రలోభపడి వెళ్ళకూడదు. ఎవరు చెప్పినా కూడా ప్రలోభపడి వెళ్ళకూడదు. సో 1కి 10 సార్లు ఆలోచించి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. సో మళ్ళీ మనం రేపు 9:40 కలుద్దాం అందరం. సో వచ్చిన వాళ్ళకి, అటెండ్ అయి ఉన్న వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సో రేపు మళ్ళీ మనం 9:40 అటెండ్ అవుదాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. జై ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్.
జై జై కల్వై, జై పీస్ మట. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే అందరికి, నమస్తే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే యూఐటిటి కానీ బిఎన్బి కానీ ఏదైనా వర్క్ చేసుకోవడంలో తప్పు లేదు. బట్ ఎందుకంటే కొన్ని మనం టర్మ్స్ అండ్ కండిషన్స్కి కట్టుబడి ఉన్నాం అన్నమాట. అందుకని థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే.